సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. అదే సందర్భంలో ఆ తర్వాత ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని పెట్టి ఆయన రాజ్యసభ పక్ష నేతగా పెట్టారు. ఆయనకి ఇంకోటి ఆయన అవమానించడం, ఇబ్బంది పెట్టడంతో ఆయన పార్టీని వెళ్ళిపోవడం ఇదంతా చూసాం. ఆ ప్లేసు రాజీనామా ఆమోదించాక కానీ ఎవరికి తెలియలే. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి ఖాళీ అయిన ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశారు. 22వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తారు. ఇంకొక 6 రోజులు ఉంది. అదే సందర్భంలో మే 9వ తారీఖున పోలింగ్. ఇప్పుడు ఆ స్థానం ఎవరిది? యాజ్ పర్ లెక్క అయితే మెజార్టీ సీట్లు ఉన్నటువంటి అధికార పక్షాందే అవుతుంది. అధికార పక్షం అంటే తెలుగుదేశంది. ఇప్పుడు తెలుగుదేశం తీసుకుంటుంది ఆ సీటు. ఇదివరకు 3 రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, కృష్ణయ్య. భారతీయ జనతా పార్టీలోకి చేరి కృష్ణయ్య ఆ సీట్ని కంటిన్యూ చేశారు. మోపిదేవి వెంకటరమణ సీటుని సానా సతీష్కి ఇచ్చారు. ఒకప్పుడు జనసేన, ప్రస్తుత తెలుగుదేశం. అదే సందర్భంలో మరొక సీటుకి వచ్చేటప్పటికి బేదమస్తానరావు ఆయనే మళ్ళీ తెలుగుదేశంలో చేరి ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి అదే తీసుకుంటారని, వాళ్ళ అమ్మాయికి ఇస్తారని ఇట్లాంటి ప్రచారం ఒకటి జరుగుతోంది. బట్ బీజేపీ నోరు మెదపలా, ఆయన నోరు మెదపలా. అట్ ద సేమ్ టైం అది తెలుగుదేశం తీసుకుంటుందా, బీజేపీకి ఇస్తుందా? అప్పట్లో వీళ్ళ మధ్యన అగ్రిమెంట్ అయితే ఎన్ని ఖాళీ అయితే అందులో సగం సగం అని. ఆ లెక్కన ఇది బీజేపీకి వెళ్ళాలి. మరి బీజేపీ తీసుకుంటుందా, లేదు కేంద్రంతో మాట్లాడి తెలుగుదేశం తీసుకుంటుందా అన్నటువంటిది, లేదా జనసేనకి ఏమైనా ఇస్తుందా? ఎందుకంటే జనసేనకి రాజ్యసభలో ప్లేస్ లేదు కాబట్టి. ఇదివరకైతే ఈ మాకట్ అనేది ఉండేవాళ్ళం, ఇది నాగబాబుకి ఇస్తారని చెప్పి. అప్పుడు జ్యోతి కూడా రాసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఇంకా మంత్రి పదవి ఒకటి బాకీ ఉంది ఇప్పుడు. కాబట్టి జనసేనకి ఇవ్వకపోవచ్చు. తెలుగుదేశమా, బీజేపీనా, ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు ఆ సీటు, ఇది కూడా చర్చే.